హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ సెల్ వ్లాగ్స్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మేము చాలా బాగున్నాము. ఈరోజు మాత్రం మాకు చాలా స్పెషల్ డే అనమాట. ఈరోజు స్పెషల్ కూడా వరలక్ష్మి వ్రతం అనమాట. ఈరోజు అమ్మవారి పూజ అనమాట. ఈరోజు మా బిజినెస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. చూడండి, ఫైనల్గా ప్రోడక్ట్ తీసుకొచ్చేసినాము, ప్యాకింగ్ కూడా చేసేసినాము. ఈరోజు చూడండి 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ హాఫ్ కేజీ అన్నట్టు మొత్తం అంజీరా పండ్లు ఇవి, తర్వాత ఈ జీడిపప్పు, కిస్మిస్లు, తర్వాత డేట్స్, బాదం ఒకటి లోపల ఉందా. ఓకే, అంటే టోటల్గా 5 ప్యాకెట్స్ అన్నమాట. వీటిని ఏం చేయబోతున్నామంటే ఈ 5 ప్యాకెట్స్ని సపరేట్గా అంటే ఒక్కొక్క ప్యాకెట్గా తయారు చేస్తున్నాం, ఒక్కొక్క ప్యాకెట్గా తయారు చేయబోతున్నాము. టోటల్గా 1300 గ్రామ్స్ ఏమొస్తే మళ్ళీ ఒకసారి వెయిట్ చేసి కూడా మీకు కన్ఫర్మ్ చేస్తాము. వీటన్నిటికీ ఒక ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేస్తాం అనమాట. అంటే డ్రై ఫ్రూట్స్ అంటే ఓన్లీ మాకు అంజీరా ఫ్రూటే కావాలి, లేదంటే గ్రేప్సే కావాలి, లేదంటే ఇంకా వేరే అన్నట్టు ఓన్లీ సింగిల్ ఐటమ్ అనే కాకుండా టోటల్గా 5 ఐటమ్స్ కలిపి ఒక ప్యాక్ లాగా తయారు చేసి పెడుతున్నాము. ఇంకా అన్ని హెల్త్కి అన్నీ మంచివే కదా. ఎవరు ఆలోచించిన విధంగా కొత్తగా ఆలోచిస్తున్నాం, అందరూ యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాము. టోటల్గా ప్యాకింగ్ చేసుకుంటే మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మొత్తం అయితే ఒక 5 ఐటమ్స్ తీసుకొని వచ్చిన. ఈ 5 ఐటమ్స్కి అంటే ఒక ప్లాన్ తగ్గట్టుగానే తీసుకొని వచ్చిన. రేటు నాకు కూడా ఎక్కువ పడకుండా, అంటే మీకు కొరియర్ ఛార్జెస్ కూడా మొత్తం ఇందులోనే ఇంక్లూడ్ ఉంటాయి అన్నమాట. ఈ మొత్తం ఏమో ఇవ్వండి, కిస్మిస్లు ఇవి, తర్వాత ఈ బాదం, తర్వాత ఈ జీడిపప్పు, ఇవి డేట్స్, ఇవి అంజీరాలు అన్నమాట. మొత్తం 5 రకాలుగా తీసుకొని వచ్చేసిన. వీటన్నిటిని ఏం చేస్తా అంటే ఇవి అన్నీ ఇట్లా సపరేట్గా ఒక్కొక్క ఐటెం మొత్తము ఇదంతా ఒక కొంబ ప్యాక్గా తయారు చేస్తామన్నమాట. ప్యాక్గా తయారు చేసి ఇదంతా పార్సల్ చేస్తాము. దీనికి ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది పెడతామన్నమాట. దాంట్లోనే ఏంటంటే ఇది కొరియర్ ట్యాక్సెస్ కూడా మొత్తం అంటే ఉంటాయి, ట్రాన్స్ఫర్ చేయడానికి మొత్తం ఆ ఛార్జెస్ కూడా మొత్తం దీంట్లోనే ఉంటాయి. తర్వాత మేము కూడా ఒక 2 అంటే కొద్దిగా ఉంచుకుని, అంటే ఇంకా పని చేసినందుకు ₹1 మిగులుతానే కదా ఎవరైనా చేసేది. దాని ఉద్దేశమే చేస్తున్నాం. మీరు సపరేట్గా ఈ దానికి కొంటే నా దగ్గర తీసుకునే దానికన్నా మీరు సపరేట్గా ఇది బయట కొనాలంటే అన్ని ఐటమ్స్ ఒక దగ్గర దొరకవు. దొరికినా కూడా మీకు నా దగ్గర కనుక 200-300 ఎక్కువనే ఉంటాయి, తక్కువ మాత్రం ఉండదు. ఓకేనా? ప్రతి ఒక్కరికి ఈ మధ్య హెల్త్ అవేర్నెస్ అని ప్రతి ఒక్కరి దగ్గర, అంటే ప్రతి ఒక్కరు హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు కదా. అందరిని దృష్టిలో పెట్టుకొని చేసినాం అనమాట. లేడీస్ జెంట్స్ అని ఎవరు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే చేసినాము. అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీటి నెట్ వెయిట్ ఎంత ఉంది, టోటల్గా ఏదెంత అని చెప్పేసి మీకు ఇప్పుడే లైవ్లో కూడా చూపించేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా వీలైనంత వరకు, ఇది మేము స్టార్టింగ్లో కాబట్టి కొంచెం ఏమైనా క్వాంటిటీ తక్కువ అనిపించచ్చు మీకు, అంటే అట్లా కూడా అనిపించచ్చు. ఎందుకంటే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అంత రేటుకి ఇది తక్కువ అని ఆ ఫీలింగ్ కూడా ఉండొచ్చు. కాకపోతే ఇంకా రాను మేము ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి అట్లా ఉండొచ్చు. ఇంకా రాను ఇంకా కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు 450 గ్రామ్స్ పెట్టినాను అనమాట. నేను ఇంకా రాను ఇది 500 గ్రామ్స్ చేయొచ్చు. ఇది 200 గ్రామ్స్ అంటే ఇంకొక 50 గ్రామ్స్ కూడా పెంచే అవకాశం కూడా ఉందన్నమాట. ఎందుకంటే మాకు సరిగ్గా ఇంకా సరైన హోల్సేల్ తగలలేకపోవచ్చు. నేను ఆల్రెడీ ఒక రోజు మొత్తం తిరిగి, అంటే ఒక 4-5 రోజులు దాంట్లో యూట్యూబ్లో ఆన్లైన్లో మొత్తం సెర్చ్ చేసి 1 డే మొత్తం తిరిగి బేగం బజారు, అక్కడ చార్మినార్ ఏరియా, తర్వాత ఇక్కడ కోటి ఏరియా మొత్తం తిరిగి తీసుకొచ్చిన 3 షాపులు తిరిగి తీసుకొచ్చినాయి. ఇవి చాలా వరకు తక్కువనే పడ్డాయి అనుకుంటున్నా. ఇంకా రాను ఇంకా కొంచెం తక్కువగా తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. మొత్తం అయితే ఇప్పుడు ఎంత క్వాంటిటీ ప్యాక్ చేసినా ఎంత అనేది మొత్తం చూద్దాం ఒకసారి. శైలు ఆ కవర్ల నుంచి అది మాది ఉందిగా, వేమిషన్ ఇక్కడ పెట్టు. వచ్చేటప్పుడు ఇది కూడా క్లారిటీ కోసం అని చెప్పేసి మళ్ళీ, అంటే ఎంత ప్యాక్ చేసిన ఏందని చెప్పేసి మీకు కూడా డౌట్ ఉండొద్దు కదా. వచ్చి మీరు చెక్ అంటే మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఒక లెక్క ఉంటుంది కదా, అంటే ఇంత ఉంది, ఇంత ఎంఆర్పి, అంటే ఇంత ప్రైస్ దీనికి పే చేయలేదని చెప్పేసి మీకు కూడా ఉంటుంది కదా. ఒకసారి చూపించామని చెప్పేసి. శైలు ఇది పెట్టు, ఒకటి పెట్టు, ఇది పెట్టు, బుక్ తీసుకో. 0 లేవు, ఇవి చూడండి 0 ఉంది. డేట్స్ ఎంత అంటే 450 గ్రామ్స్, 450. ఓకేనా? 450 గ్రామ్స్. ఓకే. నెక్స్ట్ జీడిపప్పు 170 గ్రామ్స్. 170 170. బాదాం 250 గ్రామ్స్. అంజీరా 200 గ్రామ్స్. కిస్మిస్ 200 గ్రామ్స్. ఇవి క్యాలిక్యులేటర్
మీకే చూస్తాం కదా లైవ్లోని, అంటే ఎంత ప్యాక్ చేస్తున్నాం ఏందనేది కూడా. ఎంత 1270 టోటల్గా 1270 గ్రామ్స్ వచ్చినాయి అన్నమాట. ఇదే అనమాట ఇప్పటికాడికి. ఇంకా ఫ్యూచర్లోన అంటే ఇంకా మార్కెట్కి తిరిగి కొద్ది మాకు ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్ది ఇంకా కొంచెం హోల్సేల్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ఇంకా కొంచెం ప్రయత్నాలు జరుగుతుంటాయి కదా. టోటల్గా వీటి క్వాంటిటీ ఇంకా 1500 గ్రామ్స్ కూడా, అంటే ఇంకా 230 గ్రామ్స్ ఇంకా పెంచే అవకాశం కూడా ఉంది ఫ్యూచర్లో. ప్రస్తుతానికైతే మీకు 1270 గ్రామ్స్ అయితే ఈ 10 ప్యాకెట్స్లోనే ఇస్తున్నాం అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ 10 ప్యాకేజెస్ అనమాట. ఈ మొత్తం ఇగో 10 ఉన్నాయి ఇవి. వీటన్నిటిని ఇగో ఇట్లా 5 కలిపి ఒక ప్యాకెట్గా తయారు చేస్తున్నాము. ఇప్పుడు దాంట్లో నుంచి కవర్కి ఇంకా కొరియర్ కవర్ తీసి గణేష్ ఒక కత్తి ఇది కొంచెం సైడ్కి అనుకో. ఇంకా కత్తి తీసుకో, ఓపెన్ చేయి. ఒక సైడ్ పోయి ఏం కాదు, ఇంకా ఎటైతే జాగ్రత్త. ఈ కొరియర్ కవర్స్ కూడా అక్కడనే బేగం బజార్లోనే తీసుకొని వచ్చిన. స్టార్టింగ్లోనే సైజ్ అంతా తీయండి. ఓకే, కొన్ని ఇది స్టార్టింగ్లోనే సైజ్ అంతా ఐడియా లేదు కదా. ఇక్కడి ఆయనకు చెప్పిన నేను, అన్న ఒక 1 kg దాకా ఇట్లా డ్రై ఫ్రూట్స్ కొరియర్ చేయాలన్నా ఏ కవర్ అయితే ఏ సైజ్ అయితే బాగుంటుంది అని అంటే ఈ సైజ్ చెప్పిన అతను. ఇదిగోండి 18-12 POD అని చెప్పేసి ఉంది కదా. ఇది ఉంది. ఇంకా చాలా ఒక 10 టైప్స్ ఆఫ్ వెరైటీస్ అంటే ఈ సైజెస్ ఉన్నాయి. నాకు అతను సలహా ఇచ్చింది మాత్రం ఇది బాగుంటుంది చూడని చెప్పేసి చెప్పిండు. కొద్దిగా ఎక్కువైనా చేసుకోవచ్చు అన్నట్టు చెప్పిండు. నేను అనుకున్నా 1.5 దాకా కూడా రావచ్చు కదా, సరిపోతాను అనుకున్నా. చూపించు ఒకసారి కవరు. ఇదిగోండి మొత్తం అయితే ఇది కవరు 18-12 అనమాట. ఇప్పుడు ఈ కవర్లోనే వేస్తుంది ఏ సైడ్లో. ఇవి ఈ 5 ఇవన్నీ సైడ్ కొన్ని ఒక దాన్ని చూస్తే క్లారిటీ ఉంటుంది. చిన్నగా అవుతుందా చూడు. నేను పెద్ద అయితే అనుకున్నాను, ఇంకా కొంచెం పెద్ద కావచ్చు అనుకున్నాను నేను. మళ్ళీ ఒకసారి లెక్క పెట్టుకొని మొత్తం తీ ఒకసారి బయటికి. చిన్నగా అయిందా? చిన్నగా అయిందా? మలుపు ఇట్లా ప్యాక్ చేసినట్టు ఇట్లా మలుపు ఇక్కడ ఇటు సైడ్ ఓకే చెయ్యి. కరెక్టే వచ్చింది ఇక, అంతే. ఇంకా ఇదాని అట్లా పైకి అనాలి ఇంకా. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే సెట్ అయ్యింది. కానీ 1.5 అయితే సెట్ కాదనుకుంటా. ఇప్పుడు అది వద్దు తీయక ఆగు చూద్దాం. టోటల్గా ఇది చూడండి, మలుపు మెల్లగా మలుపు ఏం కరెక్ట్ ఫిక్స్డ్ అయ్యింది. ఓకే 1.5 అయినా కూడా ఏం కాదు అంటే. ఇంకొంచెం ఈసారి వెళ్ళినప్పుడు ఇంకొంచెం పెద్దది తీసుకొని వస్తా. ఇప్పుడైతే ఇది ఒక 100 ప్యాకెట్స్కి వస్తాయని చెప్పింది అతను. చూద్దాం, వీలైతే వీటినైనా లేదంటే నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకొంచెం పెద్దది తీసుకొస్తే అయిపోతుంది ముందులే. ఇది ఇంకో విషయం ఏంటంటే అక్కడ చూద్దాం, ఈ దాంట్లో మంచిగా చూద్దాం. ఇక చూడండి, ఇది ఓపెన్ చేయి. ఇదిగోండి, మీరు అడ్రస్ ఇస్తారు కదా, అంటే మీరు నేను ఎక్కడ కొరియర్ చేయాలని చెప్పేసి మీరు నాకు అడ్రస్ ఇస్తే ఇందులోనే నేను ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అని చెప్పేసి రాసి ఇందులో లోపలికి పేపర్ పెట్టేస్తాను అనమాట. ఇట్లా లోపలికి పేపర్ పెట్టేసి ఈ రెండు ఇట్లా కలిపేసి ఇట్లా మీద టేప్ వేస్తా. టేప్ చూపించు. పెద్ద టేప్ తీసుకొని వచ్చినాను అనమాట. అదిగోండి, ఈ టేప్ వేసేస్తా. ఈ టేప్ని ఇట్లా కొద్దిగా కట్ చేసి దాన్ని ఇట్లా ప్యాక్ చేసేసిన అనుకోండి, ఇంకా ఇది పర్మనెంట్గా ఉండిపోతుంది అనమాట. ఇంకా మీకు అంటే ఏ అడ్రస్ అని చెప్పేసి వాళ్ళు ఇట్లా పైన చూస్తారు. పైన చూసి ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అట్లా మీ మొబైల్ నెంబర్ ఉంటుంది, మీకు కాల్ చేసి మీకు ఇచ్చేస్తారు అనమాట. మీ ఐటమ్ మీకు ఇచ్చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద మేము చేయబోతున్న స్మాల్ హోమ్ మేడ్ బిజినెస్ అనమాట. ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నా. అందరినీ దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేసిన. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే ప్యాకెట్లను మొత్తం ప్యాక్ చేసేసినాము. ఇవన్నీ వీటన్నిటిని ఒక్కొక్క దాంట్లో 5 ఐటమ్స్ అని చెప్పిన కదా ఇంతకుముందుకి. మొత్తం ఇదంతా టోటల్గా 1270 గ్రామ్స్ అనమాట. 1270 గ్రామ్స్ మొత్తం టోటల్ ప్యాకెట్ వెయిట్ అనమాట. ఇంకా ఇదాన్ని మనము పోస్ట్ అంటే మీరు ఇచ్చిన అడ్రస్కి మనం దీన్ని పార్సల్ చేయబోతున్నాము. దీని ప్రైస్ అయితే మనకి 999 రూపీస్. ఓకేనా, అంటే 999 రూపాయలు.
మీకు బయట నార్మల్గా మీ షాప్లలో మీ దగ్గర అందుబాటులో ఉన్న షాప్లలో ఎక్కడ కొనాలనుకుంటే కూడా ఎంత ప్రైస్ అనేది కూడా మీకు చూపించాను కదా. నాకు విత్ మళ్ళీ ఇందులోనే షిప్పింగ్ ఛార్జెస్ కూడా మొత్తం ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇందులో మీకు నాకైతే పెద్ద ఎక్స్పెండ్ అంటే పెద్ద ఎక్కువ ఖర్చు అయ్యేటట్టుగా మీకు అంత తీసుకునేది ఏం లేదు. మీరు మీ దగ్గర కొన్న దాన్ని బట్టి అంటే మీ లోకల్ ఏరియాలో షాప్లో పెద్ద షాప్లో కొంటే ఎంత ఎంఆర్పీకి వస్తుందో అంతే ఉంటుంది మన దగ్గర కూడా. పెద్ద రేట్ ఏమి ఉండదు, ఎక్కువ ఏమి ఉండదు. ఓకేనా, నేను కూడా ఇందులో చాలా తక్కువ అంటే తక్కువ ఏదో మొత్తం మీద లేదనకుండా తీసుకుంటున్నాను అనమాట ప్రాఫిట్ అంతే. ఇంకో విషయం ఏంటంటే ఇదిగోండి ప్రతి ఒక్క పార్సల్ ఉన్న ఇది ఒక పార్సల్ అనుకుంటే మనము ఈ ఒక దగ్గర రాష్ట్రాల్లో ఒక పార్సల్ అనుకుంటే ఈ ప్రతి ఒక్క పార్సల్లో ఉన్న ఇటువంటి పేపర్ ఒకటి పెట్టి ఇస్తున్నాను అనమాట. ఓకేనా, ఈ పేపర్ ఏంటంటే మొత్తం ఇదిగో మనం పార్సల్ చేసిన దీంట్లో ఏమేమి ఉంది ఇవన్నీ సైడ్కి చూపిస్తా చూడండి. మీకు అంజీరా, తర్వాత ఎండు ఖర్జూరం, తర్వాత ఈ ఎండు ద్రాక్షలు, తర్వాత ఈ జీడిపప్పులు, తర్వాత బాదం పప్పులు, మొత్తం మనది దాంట్లో ఒక 5 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఈ 5 ఐటమ్స్కి ఇక చూడండి పక్కన స్కానర్ ఇచ్చిన కదా క్యూఆర్ కోడ్. ఈ స్కానర్ని మీరు అంజీరా ఉంది కదా, ఈ అంజీరాకి పక్కన ఉన్న స్కానర్కి స్కాన్ చేస్తే మీకు అంజీరా తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంది, వాటిని ఎలా తినాలి అని చెప్పేసి, అంటే ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటాయన్నమాట. అంటే నేను చెప్పినవి కాదు ఇవి, ఆల్రెడీ యూట్యూబ్లోన ఫేమస్ అయిన ఆయుర్వేద డాక్టర్లే అనమాట. అంటే మంతెన సత్యనారాయణ గారు అని చెప్పేసి పెద్ద డాక్టర్ ఉంది, తెలిసి ప్రతి ఒక్కరు తెలిసిన ఆయన చెప్పిన వీడియోస్ అయినా అనమాట మొత్తం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఈ ఎండు ఖర్జూరం తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్, తర్వాత ఎండు ద్రాక్షలు, జీడిపప్పు, బాదం పప్పు, ఈ రోజున ప్రతి ఒక్క స్కానర్ ఉందన్నమాట పక్కన. మీరు స్కాన్ చేసుకుంటే అంటే దాని వల్ల కలిగే లాభ నష్టాలు అని చెప్పేసి మీకు అప్పుడే అర్థమైపోతుంది, ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు, ఏ రకంగా తినాలి, తినడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటని చెప్పేసి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటుంది. ఇవి చూడండి ఇక లాస్ట్కి ఎలా ఉపయోగించాలని చెప్పేసి స్కానర్ ఉంది కదా, అంటే ఈ నార్మల్గా డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఏ రకంగా ఉపయోగించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నాకు తెలిసి వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఒక 30-40% మెంబర్కి ఎవరికి తెలియదు అనమాట. అంటే ఎట్లా యూజ్ చేయాలి, వీళ్ళంతవరకు డైరెక్ట్గా తినేస్తుంటారు, డైరెక్ట్గా తినకూడదు. ప్రతి ఒక్క మన దగ్గర దొరికింది అంటే ఏదైనా సరే మన దగ్గర తీసుకున్నదైనా కాదు, ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ కానీ డ్రై నట్స్ కానీ ఏదైనా సరే తీసుకొని కొద్దిగా వాటర్లో వాష్ చేసుకొని మినిమం ఒక 6 to 8 hours వాటర్లో నానబెట్టుకొని తింటే మంచి బెనిఫిట్స్ అనమాట. డైరెక్ట్ కూడా తినొచ్చు, కాకపోతే అట్లా నానబెట్టుకొని తింటే ఎక్కువ బెనిఫిట్స్ అనమాట. అందుకని మనం చెప్తే ఏంటంటే మనం అంత ఆయుర్వేద డాక్టర్లం కాదు, మరేం కాదు. అందుకని చెప్పేసి వీళ్ళంతా పెద్ద పెద్ద డాక్టర్లు, వీళ్ళు ఆల్రెడీ కొన్ని మిలియన్స్లలో వ్యూస్ ఉన్న వీడియోస్ని నేను మంచి సెలెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగానే ఈ స్కానర్ రూపంలో మీకు పెట్టినా. మీకు ఏ వీడియో కావాలన్నా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్కాన్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది అనమాట. ఓకేనా, ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ ఇక్కడ 2 స్కానర్లు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది ఇక్కడ లాస్ట్ది నా వాట్సాప్ స్కానర్ అనమాట అది. ఓకేనా, దీని మీద స్కాన్ చేస్తే నా వాట్సాప్ లింక్ ఓపెన్ అవుతుంది అనమాట. డైరెక్ట్ నా వాట్సాప్లోకి ఇచ్చేస్తారు. అక్కడ నుంచి మీరు అంటే ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి ఎవరికైనా చూపించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా అంటే మంచిగా ఉంది తీసుకోండి అని చెప్పేటప్పుడు అంటే నాకు కొంచెం హెల్ప్ అయ్యే విధంగా చేస్తే మీరు వాళ్ళు ఇలాంటి స్కాన్ చేసినట్టే నెంబర్ కూడా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. దాంట్లోనే డీటెయిల్స్ ఉంటాయంటే వాళ్ళు ఇక్కడ స్కాన్ చేస్తే డైరెక్ట్ నా నెంబర్కి వచ్చేస్తారు అనమాట. ఎటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి పక్కన ఇది మన ఛానల్ అనమాట, అది ఎప్పటికప్పుడు అప్డేట్స్ మన ఛానల్లోనే ఇస్తుంటాం. ఓకేనా, ఇంకా అట్లా ఎలా ఉపయోగించాలి, తర్వాత దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటని చెప్పేసి మీకు ఈ రూపంలో ఇచ్చేసినాం. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి ప్రతి ఒక్క ప్యాకెట్లోనే పెట్టి ఇస్తానమాట. అంటే ఎవరికైనా సరే చాలామందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఏ రకంగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి. ఇవాళ రేపు స్మార్ట్ మొబైల్ లేని వాళ్ళంటూ ఎవరు లేరు, స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్క చేతులలో ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ రకంగా ప్లాన్ చేసాను అనమాట. ఇందులోనే ఉంటుంది, ఈ రకంగా పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇట్లా ప్యాక్ చేయబోతున్నాను అనమాట. ఓకేనా, ఇక్కడ చిన్నది ఏం లేదు, ఇది చూడండి, ఇది ఉంది కదా టేపు, ఇది లాగేసేసినాం అనుకోండి. ఓకేనా, గట్టిగా ఓకేనా, సైడ్ పెట్టాను అట్లా. ఇది అనమాట, ఈ రకంగా ప్యాక్ అయిపోయింది. ఇక్కడ మీ అడ్రస్ వస్తుంది, ఇది ప్యాకింగ్ వస్తుంది. ఇది చూడండి ఆల్రెడీ ఒక ప్యాకెట్ పెట్టి పెట్టినాం అనమాట. ఇది సేమ్ ఇట్లా అనమాట. ఇక్కడ మీరు ఏదైతే అడ్రస్ ఇస్తారో అంటే మీ కావాల్సిన లొకేషన్ మీరు చెప్తారుగా, మీ అడ్రస్ ఇస్తారు కదా, ఇక్కడ పైన మీ తర్వాత మా అడ్రస్ అంటే ఫ్రమ్ ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత 2 అంటే ఎక్కడికి పంపించాలని చెప్పేసి రాసి ఇందులోనే ఇట్లా పెట్టేసి ఈ టేప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ టేప్ని ఇట్లా మీనేసిస్తాను అనమాట. అంటే ఇట్లా తీయడానికి
రాకుండా ఇదిగోండి ఇట్లా ఉంది చూడండి, అంటే పేపర్ లోపలికి పెట్టడానికి ఇట్లా ఉంది కదా, దీనిలో ఇట్లా పెట్టేసి ఇలా మీద టేప్ వేసేస్తాం అనమాట. ఇంకా అంతే. ఇంకా ఇదని తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నెట్ వెయిట్ చేసి ఎంత వెయిట్ ఉందని చెప్పేసి దానికి తగ్గ అమౌంట్ తీసుకుంటారు. తీసుకొని మీకు కావాల్సిన ఏరియాలోకి ఒక 6 to 8 daysలలో వచ్చేస్తారని చెప్పిండ్రు. ఓకేనా ఫ్రెండ్స్, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే 6 to 8 daysలలో మీ ఇంటికి వచ్చేస్తుంది. ఒకవేళ ఏదైనా సాంకేతిక లోపాలు ఏదైనా ఉన్నా కూడా మనకు ట్రాకింగ్ ఐడి ఇస్తారు కాబట్టి మనం ట్రాకింగ్ ఐడితోనే చెక్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ ఇంటికి వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమైంది, ఎన్ని గ్రామ్స్ ఉంది క్లియర్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఎటువంటి దాపెట్టుకునే విషయం అయితే ఏం లేదు. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది, తర్వాత నేను నాకు నియర్ బై ఉన్న షాప్లో కొంటే ఎంత కాస్ట్ పడుతుంది, తర్వాత మీ దగ్గర కొంటే ఎంత కాస్ట్ ఉంటుంది, మళ్ళీ మీరు ఎందుకు కొనాలి, ఎందుకు తినాలి అని చెప్పేసి కూడా మీకు దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టినా. అంటే ఇట్లా వాడాలి అని కూడా మీకు దీంట్లో క్లియర్గా ఉంది. కావాలంటే కూడా మీరు కూడా ఈ అంజీరా, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ అని చెప్పేసి మీరు దీంట్లో ఒకసారి పేర్లు సెర్చ్ చేస్తే కూడా మీకు యూట్యూబ్లో చాలా వరకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి నేను ఇది స్టార్ట్ చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్త్ కాన్షియస్, అంటే ఆరోగ్యానికి సంబంధించిన వరకు ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ మధ్య జాగ్రత్తలు బాగా తీసుకుంటున్నారు. అందరికీ ఉపయోగపడే విధంగా మన ఛానల్ తరపు నుంచి కూడా ఉంటే బాగుంటుంది. ఏం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తే వేరే వాటికి అన్నిటికన్నా ఇది నాకు బెటర్గా అనిపించింది. ఎవరు స్టార్ట్ చేయలేదు, కొత్త అనమాట. నాకు తెలుసు ఇదంతా స్టార్టింగ్లోనే అంత జనాలకు అర్థం కాకపోవచ్చు. అర్థం చేసుకుంటేనేమో నేను లక్కీనే. అర్థం చేసుకోకున్నా కూడా కొంచెం స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఉన్నా కూడా తర్వాత అయితే మంచి రిజల్టే ఉంటుందన్న ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి నుంచి ఈ వీడియో నా రిలేటివ్స్ ఇస్తారు, నా ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత మా ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి అయినా సరే, లేదంటే ఎవరైనా సరే, మన ఈ ఆన్లైన్ ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు తప్పకుండా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇంతకుముందుకు ఒకసారి అంటే ఎంబ్రాయిడింగ్ మిషన్ తెచ్చుకుంటా, వీలైతే డబ్బులు ఏంటో ఒక 5 lakhs దాకా అయితే నేను మళ్ళీ నా డబ్బులు అంటే నా సామాన్ కొనుక్కొచ్చుకున్న తర్వాత వాటిని మళ్ళీ మీకు రిటర్న్ చేస్తాను కూడా ఇంతకుముందుకు ఒకసారి వీడియోలో చెప్పిన. అప్పుడు నాకు అటుగా ఒక 15,000 దాకా వచ్చినాయి డబ్బులు. కానీ నేను మళ్ళీ ఒక 6,000 ఏమో మళ్ళీ రిటర్న్ వేసేసిన. వాళ్ళు తర్వాత బాధపడ్డారు, ఎందుకు నాకు డబ్బులు రిటర్న్ చేసినావు అని చెప్పేసి. ఒక అతను మాత్రం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసినంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన అనమాట. ఫారెన్ నుంచి వచ్చింది అది. దానివల్ల నేను అతనికి డబ్బులు పంపించలేకపోయినా. ఒక 10,000 నా దగ్గర మిగిలిపోయినాయి. తర్వాత మళ్ళీ ఒక 500 కూడా వేరే వాళ్ళు కూడా వేసిండ్రు. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎవరిని డబ్బులు ఏమి అడగడం లేదు. అది ఇలా తీసుకున్నప్పుడు నుంచి నాకు ఏదో చిన్న గిల్టీ ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే కావాల్సిన డబ్బులు రాలేదు, వచ్చిన డబ్బులు కూడా నేను రిటర్న్ వేస్తాను చెప్పి కూడా మళ్ళీ వేయలేకపోయినా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఎవరినైతే డబ్బులు అడగడం లేదు. ప్రతి ఒక్కరికి మీరు నా దగ్గర మీరు 999 రూపీస్తోనే మీరు ఇదాన్ని కొంటే మీకు ఇంకా నాకు తెలిసి మీ నియర్ బై స్టోర్లలో 1100, 1200 వర్త్ ప్రొడక్ట్స్ అనమాట ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగానే ప్రతి ఒక్కరికి అందరికీ బెనిఫిట్ కలగాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేసి ఈ రకంగా నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.